రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తుంది రవి రైతుబడి యూట్యూబ్ ఛానల్. ఇందులో పత్తి పంటకు కలుపు నివారణ మరియు పత్తి విత్తనాలు వేసిన తర్వాత ఎలాంటి కలుపు మందులు వాడినట్లయితే మనం కలుపుని పూర్తిగా నిర్మూలించవచ్చు అనే విషయం గురించి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కలుపు నివారణ విత్తే ముందు ఒక ఎకరానికి పెండిమిథిలిన్ 30%, అంటే 30% ఒక ఎకరానికి 1.3 లీటర్లు లేదా విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ దీన్ని పిచికారీ చేసుకోవాలి. విత్తిన 25 నుంచి 30 రోజుల లోపు అంతర కృషి చేయాలి. అవకాశం లేనప్పుడు గడ్డి జాతి మరియు ఆకుజాతి మొక్కలకు ఒక ఎకరానికి 400 మిల్లీలీటర్లు కిజిలోఫాస్ ఇథైల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. మరియు వెడల్పాకు గడ్డి సమస్య ఉన్నట్లయితే ఇందులో ఒక ఎకరానికి 250 మిల్లీలీటర్ల ఫైథరాబిక్ సోడియంను 200 లీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాలి. అలా కాక గడ్డి జాతి మరియు వెడల్పాకులు సమానంగా ఉన్నప్పుడు ఈ రెండు మిశ్రమాలను కలిపి ఉన్న మందులు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు కలుపు అనేటువంటిది పూర్తిగా నిర్మూలించుకోవచ్చు. ఉదాహరణకు గోద్రేజ్ కంపెనీ వారి ఇట్విడ్ మ్యాక్స్ మరియు ధనుక కంపెనీ వారి డోజోమాక్స్ అనేటువంటిది మార్కెట్లో మనకు దొరుకుతున్నాయి. ఇందులో కిజిలోఫాస్ ఇథైల్ మరియు ఫైథరాబిక్ సోడియం 2 మిశ్రమాలు కలిగి ఉంటుంది. ఈ మందును కలుపు ప్రాథమిక దశ అంటే మొదటి దశలో ఉన్నప్పుడు మాత్రమే, అంటే గడ్డి కానీ మరియు వెడల్పు ఆకు కానీ 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే ఈ మందుని పిచికారీ చేసుకోవాలి.